ఈ 14 లోకాలు కూడా భూలోకంలో మనం ఉన్నాం. మన యొక్క స్థితిగతులు పరమాత్మ స్వరూపుడు గమనించినటువంటి వాడని మనం ఈ విధంగా తపస్సు చేసే విధంగా పరమాత్మను మనం పొందలేదు. ఎందువల్ల ఆ రోజుల్లో వాడు చేయగలిగారు, ఆ యుగాల్లో చేయగలిగారు. వాడు పర అవతారం ఉంటుంది, అంటే వైకుంఠంలో ఉంటుందయ్యా. వినడంతో ఎవరు చూడలే. మీ అందరికీ సుపరిచితం. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యం అంటాం. ఏమంటారు? 4 మాసాలు అంటాం. ఇది చాతుర్మాస్యం అంటారు. ఈ 4 నెలలు కూడా స్వామివారిలా పడుకుంటాడు. నిద్రపోతున్నాడు కదా అని చెప్పి మనం అతను పొరపాటు మాట్లాడితే రికార్డ్ అవుతూ ఉంటుంది అంతా కూడా. అందువల్ల మనం సిసి కెమెరాలు పెడతారు. మనం ఇష్టమైన మాట్లాడుకుంటుంటే రికార్డ్ అవుతుంది దాంట్లోనయ్యా అంటుంటాం. అలా వ్యూహావతారం అంటామట. అది కూడా బాలసభలో ఎక్కడున్న వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చూడలేదమ్మా. అంత బాగా లేదంటా నేను వీలు లేదు. విభవావతారం అంటాం. ఆయా యుగాల్లో స్వామివారు ఆవిర్భవిస్తూ ఉంటాడు, ఇబ్బంది లేదయ్యా అంటారు. అందువల్ల అలా వచ్చిన అవతారాలు చాలా ఉన్నాయమ్మా. సోమకాసుని సంహరించడం కోసం నారాయణ, చక్రస్య నారాయణ, జావా పృథివ్యౌచ నారాయణ అంటే చెప్తారు. అన్నిటికీ మోక్షప్రదాత ఆయనయ్యా అంటే పైన కట్టినటువంటి డబ్బుల మూట కింద పడిపోయిందయ్యా అంటూ ఉంటామంట. వెంటనే తప్పట్లు కుట్టారమ్మ. కనుక ఆయనకు అర్థమైపోయింది మత్స్యధ్వజుడికి అక్కడి నుంచి విష్ణుమూర్తిని ఆరాధించినటువంటి వాడే తరించి మోక్షం పొందాడయ్యా అంటుంటాము. అందువల్ల మనకు కూడా మోక్షం పొందడం కోసం త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఉన్నాడు, కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు, మధ్యలో చిరంజీవైన పరమాత్మ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈ క్షేత్రానికి చేస్తే మోక్షం కరతలామలకం. అంటే అరచేతిలో ఉన్న ఉసిరికాయ ఎలా రామలకం అంటే ఉసిరికాయ, కరతల అంటే చెయ్యి పైన ఉన్న అరచేతిలో ఉన్నటువంటిది ఎలా కంటి కనవస్తుందో మోక్షం కూడా ఇలా ఉంటుందయ్యా అని చెప్పాడు. అందువల్ల కరతలామలకం అని చెప్పాడు. అలా ఆయనంతా సన్మానించి ఏనుగు మీద ఎక్కించి ఊరేగిస్తూ ఉంటే అమ్మ స్వామివారు పరవశించినటువంటి వాడని నా వైభవాన్ని తేటతలం చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ విధంగా ఏర్పాటు చేసిన భావనతో ఉన్నటువంటి వాడని శంఖాన్ని చక్రాన్ని దర్శించినటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి దర్శన
तेषां पादतत्त्ववत्तं प्रपद्ये भव्याय मूयवर्याय वल्लभसङ्कल्पवल्लभाय महात्माय श्रीमान्यगणदे भूयात् नित्यश्री नित्यमङ्गलो वैखानसार्गदिव्याज्ञा वर्धताम् अभिवर्धताम् समूर्ताराधनादिशाम् वर्धताम् अभिवर्धताम् हरि ओम स्वस्ति ओम युक्ताग्ने हविषादिशानो घृतप्रदेको घृतजागिरेधि ओम नमो नमो भगवति जायमानो नहान्येतवशसामेत्यग्रे आनन्दे भ्रामदधात्याय प्रजन्मवासरते एध्मायो भक्ताब्जे भाग्यलक्ष्मी सीता लक्ष्मण हनुमत परिवार समेत रामचंद्र स्वामी परिपूर्णानुग्रह प्रसाद सिद्धिरस्तु అందరూ కూడా అక్కడ రాములవారి సన్నిధి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని శటాలు తీసుకొని ప్రసాదం తీసుకొని అందరూ కూడా అందరూ కూడా అదృష్టవంతులు కాదు 2 రోజులు పూర్తి చేసుకున్నా 50% అయిపోయింది. 2 రోజులు మాత్రమే మనకు ఉన్న అదృష్టం. రేపు సార్ 2 తమలపాకులు ఒక పశువు ముద్ద చేసుకొని గణపతి పూజ చేసుకోవడం వరకే ఉంటుంది అన్నమాట. అలాగే అందువలన అవి కొద్దిగా రాసి ఇచ్చారు. ఆ విధంగా మీకు ఉదయం అనౌన్స్ చేస్తారు. ఆ విధంగా తెచ్చుకోని పదార్థాలు తెచ్చుకోకపోయినా ఇబ్బంది లేదు, కూర్చున్నా ఇబ్బంది లేదమ్మా. అలా వచ్చి కూర్చుంటే భార్య భర్త మా వారు ఊరికి వెళ్ళారనుకోండి, దుడ్డు కూడా తెచ్చుకొని కుడి భుజం మీద వేసుకోండి, మీ వారు ఉన్నట్టేనయ్యా అంట. మా ఆవిడ ఊరికి వెళ్ళిందంటారు అనుకోండి, ఆయన ఎడ భుజం మీద విపరీతం వేసుకోండి, ఆయన కూర్చోవచ్చయ్యా అంట. భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తలు కూర్చోండి. భర్త లేనటువంటి వాడు, ఇక్కడ లేనటువంటి వాడు ఊరికి వెళితే భార్య విధంగా కుడి భుజం మీద ఉత్తరం వేసుకొని వస్త్రం వేసి కూర్చోవచ్చు అమ్మ. అలాగే భార్య ఊరికి వెళ్తే కనుక భర్త ఎడం భుజం మీద విధంగా ఉత్తరం వేసి కూర్చోవచ్చు అనుకుంటామా. ఎక్కువ మంది కూర్చోండి, కళ్యాణ విధంగా చక్కగా దర్శించండి అమ్మ. రేపు సాయంత్రం గ్రామోత్సవంగా స్వామివారి ఊళ్ళోకి వస్తారు. అందరూ హారతులు ఇచ్చినటువంటి వాళ్ళని స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. రేపటి కార్యక్రమం మొత్తం అది. అందువల్ల అందరూ కూడా ఉదయం 9 గంటలకే విచ్చేసినటువంటి వారని ఎవరు ముందు వస్తే వాళ్ళు ముందు కూర్చుంటారమ్మ. ఉపాసన అంటుంటామాట. అందువల్ల ముందుగా వచ్చి కూర్చొని చక్కగా కార్యక్రమాన్ని చూస్తూ ముందుకు కూడా వస్తుందన్నమాట. అందరూ ఒకసారి గొంతెత్తి గోవిందానండి. గోవిందా గోవిందా గోవిందా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామభక్త హనుమాన్ కి.
పక్కకి